మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన దానివల్ల ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది మాత్రం కాదు. ఇది ప్రతి పార్టీకి సంబంధము, ప్రతి మనిషికి సంబంధము, ప్రతి వృద్ధుడికి, ముసలివాళ్ళకి, పిల్లలకి అందరికీ సంబంధించిన విషయం ఇది ఈ ధర్నా కార్యక్రమం. ఎందువల్ల అంటే కనీసం చాలా బీదస్తుడైన ఒక వ్యక్తి టీవీఎస్ 50 కొనుక్కొని ఒక ½ లీటర్ డీజిల్ పెట్రోల్ పోయించుకొని పోవాలనుకున్నా కూడా ఈరోజు ఆ ½ లీటర్ పెట్రోల్ పోయించుకుంటే శక్తి కూడా లేకుండా ఉండే పద్ధతిలో ఈ రేట్లు పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ రేట్లు పెంచడమే కాదు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారి కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా కరెంటు రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవన్నీ మేము తగ్గిస్తాం, ప్రజల్ని కాపాడుతాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాధుడే బాధుడు. ప్రతి ఒక్కటి రేట్లు పెంచడంలో కానీ, పథకాలు ఇవ్వకుండా ఉండి ఎగ్గొట్టడంలో కానీ, ప్రతి దానిలో మాత్రం కూటమి గవర్నమెంట్ చేసిన దౌర్భాగ్యమైన పనులు ఎవరు ఏ గవర్నమెంట్ ఎప్పుడూ చేయలేదు. ఆయన ఎలక్షన్లుగా ముందు చెప్పాడు, సంపద సృష్టించి ప్రజలను అందరినీ కాపాడుతాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఆకాశం సైడ్ చూడటం మొదలుపెట్టాడు. నాకు ఏమీ కనిపించడం లేదు, ఎక్కడి నుంచి తేవాలా, ఈ స్టేట్ని ఎట్లా నడపాలా అనే కార్యక్రమం మాటలు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు నాకు కులము, మతము, పార్టీ అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసిన వ్యక్తి తర్వాత ఏమన్నా మాట్లాడతాడేమో, ఏ విధమైన మాటలు మాట్లాడతాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు 2 సంవత్సరాల నుంచి చూస్తుంటారు. ఒక్కసారైనా ఒక్క మాట అయినా మంచిగా మాట్లాడతాడేమో, ప్రజల తరఫున మాట్లాడతాడేమో అని చూస్తున్నారు.